బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ చీఫ్ తెలంగాణ రక్షణ సేన అనేటువంటి పార్టీ చీఫ్ కవితకి బిగ్ షాక్ తగిలింది. ఈసీ ఒక బిగ్ షాక్ ఇచ్చింది. కవిత పార్టీ టీఆర్ఎస్ పై కవితకు ఈసీ లేఖ రాసుకొచ్చింది. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లో 3 ఆల్టర్నేటివ్ నేమ్స్ ని సజెస్ట్ చేయాలని, లేకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే మీ పార్టీ అప్లికేషన్ ని క్లోజ్ చేస్తామని వెల్లడించింది. టీఆర్ఎస్ పై ప్రజల నుంచి అభ్యంతరాలు రావడంతో, అంటే మొదటి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో గతంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ కూడా ఉంది టీఆర్ఎస్. సో అక్కడి నుంచి అనేక వినతులు అభ్యంతరాలు రావడంతో ఆ పేరు కొనసాగించడం కుదరదని ఎన్నికల సంఘం చెప్పింది. టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి 700 ఫిర్యాదులు వెళ్ళాయట ఇప్పటివరకు. ఈ 700 ఫిర్యాదుల్లో ఎక్కువగా బీఆర్ఎస్ నుంచి వచ్చినవే. 99.9% అక్కడి నుంచి వచ్చిన ఫిర్యాదులే. టీఆర్ఎస్ అంటే మాది తెలంగాణ రక్షణ సమితి, మేము పార్టీ బీఆర్ఎస్గా మార్చుకున్నాం, కానీ 10 ఏళ్ల వరకు మాకే అవకాశం ఉండాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేశామని చెప్పి ఎలక్షన్ కమిషన్కి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది కార్యకర్తలు, నాయకులు కూడా ఫిర్యాదులు ఇచ్చారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన ఈ పార్టీకి ఇక ఆ పేరు కొనసాగించడం కుదరదు, మీరు పేరు మార్చుకోవాలని చెప్పి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కవితకి లేఖ రాసుకొచ్చింది. ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో అనేక కార్యక్రమాలు, టీఆర్ఎస్ పేరుతో అనేక రకాల సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కవిత. అనేక రకాలుగా పోరాటాలకు కూడా దిగుతున్నారు. మొన్నటికి మొన్న 2 రోజుల క్రితం తెలంగాణ రక్షణ సేన పేరుతోనే తెలంగాణ రక్షణ కాలనీ అంటూ అక్కడ తెలంగాణ ఉద్యమకారులకి భూములను కేటాయించాలి అని చెప్పి ఉప్పల్ బగాయత్ భూముల్లో పోరాటం దిగారు కవిత. సో అటువంటి స్థాయిలో, క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పేరుతో ప్రచారానికి వెళ్తూ అక్కడ ఆవిడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, జెండా పండుగ అని చెప్పి జెండా గద్దెల్ని ఏర్పాటు చేయడాలు అన్ని ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే తరుణంలో ఒక బిగ్ షాక్, నిజంగానే ఊహించని షాక్ అని చెప్పాలి. మొదట తెలంగాణ జాగృతి పేరుతో పార్టీ పెట్టాలని ఆలోచించినప్పటికీ, అన్ని రకాల ఏర్పాట్లు జరిగినప్పటికీ టీఆర్ఎస్ అనేది చివరి నిమిషంలో మార్చుకోవడంతోనే సుమారుగా ఇంటర్నల్గా అక్కడిక్కడ జాగృతి పార్టీకి సంబంధించి జాగృతి నేతలు కానీ తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే కవితతో పాటుగా ఉన్నారో అంతా చెప్పిన మాట ఏంటంటే కొన్ని 2-3 కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటే జెండాలకి, కండువాలకి తెలంగాణ జాగృతి పేరిట ఆల్రెడీ ప్రింట్ చేయించడంతో అవన్నీ లాస్ అయిపోయాయట. ఆ తర్వాత తెలంగాణ రక్షణ సేన పేరుతో వెంటనే మార్చుకున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ కవితకి ఇప్పుడు మళ్ళీ బిగ్ షాక్. జెండాల పండుగ జరిగింది, జెండాలు ఎగరేస్తున్నారు, జెండా గద్దెలు ఏర్పాటు చేస్తున్నారు, దానికో నమూనా ఏర్పాటు చేశారు. ఇదంతా జరుగుతున్న తరుణంలో మళ్ళీ టీఆర్ఎస్ అనేటువంటి పేరు తనకి సంబంధించింది కాదు, టీఆర్ఎస్ అంటే మాది అని 700 ఫిర్యాదులు వెళ్ళాయి. ఇక తెలంగాణ రక్షణ సేన ఇకపై ఉండకపోవచ్చు. సో మొదటి తెలంగాణ రాష్ట్ర సేన, ఆ తర్వాత రక్షణ సేనగా మారింది. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ అనే పదమే లేకుండా తన నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ఎలక్షన్ కమిషన్ కూడా అంగీకరించి ఎలక్షన్ కమిషన్ కూడా పేరు మార్చుకోవాలని సూచన చేసింది. పేరు మార్చని ఎరడల మీ పేరుని నిరభ్యంతరంగా తొలగిస్తామని కూడా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక నోటీస్ అందుకున్నారు టీఆర్ఎస్ పార్టీ. చూద్దాం మరి ఏం జరిగిందో. ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి సిచ్యువేషన్? టీఆర్ఎస్ మొదట తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ టీఆర్ఎస్ ఏ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సేన, ఆ తర్వాత తెలంగాణ రక్షణ సేన, ఇప్పుడు అది కూడా దూరం అయిపోతోంది. టీఆర్ఎస్ అనేటువంటి పేరుని మీకు ఇవ్వడం కుదరని ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఏం జరగబోతోంది? ఎటువంటి సిచ్యువేషన్, ఎటువంటి పొలిటికల్ సినారియో నెలకొంది? కవిత పార్టీ కొత్త పార్టీకి సంబంధించి జాగృతి సంస్థ నుంచి పార్టీగా మారేటువంటి సందర్భంలో అనేక ట్విస్టులు ఉన్నాయి. దాంట్లో మొదట్లో తెలంగాణ ప్రజా జాగృతి పేరిట ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేశారు. అట్లా మొత్తం 5 పేర్లు రిజిస్టర్ చేశారు. ఆ 5 పేర్లకు సంబంధించి ఆర్టీవీ గతంలోనే ప్రత్యేకంగా కథనం మనం ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కథనాన్ని మనం తెలియజేసే ప్రయత్నం చేస్తాం. కానీ వీటన్నిటికీ సంబంధం లేకుండా అత్యంత సన్నిహితులతో కేవలం పార్టీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో మెంబర్లు, వీళ్ళకి సంబంధించి జాగృతికి సంబంధించిన కీలక నాయకులు ఎవరికి సంబంధం లేకుండానే డైరెక్ట్ గా ఒక పేరు అనౌన్స్మెంట్ చేశారు. కవిత స్టేజ్ పైనే అనౌన్స్మెంట్ చేశారు, టీఆర్ఎస్ మన పార్టీ పేరు అంటూ. కాకపోతే కవిత అంతకంటే ముందు ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని నెలల క్రితం ఆమె చిట్ చాట్ లో భాగంగా టీఆర్ఎస్ అని పేరు పెడితే ఎట్లా ఉంటుంది అనేటువంటిది మీడియానే అడిగారు. ఆమె మీడియా ప్రతినిధులతో మాతో చిట్ చాట్ చేసుకున్న సందర్భంలో టీఆర్ఎస్ ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆమె క్వశ్చన్ చేశారు. సో మీడియా వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్ చెప్పినప్పటికీ కూడా ఆమె ఖాళీగానే ఉంది పేరు అంటూ ఆమె మాట్లాడారు. తర్వాత తెలంగాణ ప్రజా జాగృతి అని, తెలంగాణ ఇట్లా రకరకాల పేర్లు వినిపించాయి. సో ప్రస్తుతానికి ఆ టీఆర్ఎస్ పేరు పైన కూడా స్తంభన ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకుంటే దాన్ని రక్షణ సేనగా మార్చుకున్నటువంటి పరిస్థితి. మొత్తం 700 అభ్యంతరాలు వచ్చాయి ఈ పార్టీకి సంబంధించినటువంటి. టీఆర్ఎస్ పేరు వద్దు సిమిలర్గా అనేటువంటిది. ఇంకోటి
టిఆర్ఎస్ పేరు మీద ఆల్రెడీ తెలంగాణలో కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆల్రెడీ తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, డెమోక్రటిక్ అనేటువంటి పేర్లు ఉన్నాయి. వీళ్ళు మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు, కొన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేశారు అనేటువంటి వినిపిస్తా ఉంది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి. వీళ్ళంతా కంప్లైంట్ చేస్తున్నారు. వారితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి టీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ వాళ్ళు అభ్యంతరాలు తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో ఇప్పటికీ దీన్ని ధృవీకరించారు కవిత ఆల్రెడీ చాలా సందర్భాల్లో. 700 కంప్లైంట్స్ వచ్చాయి మా పార్టీ పేరు వద్దు అనేటువంటిది. అంటేనే అర్థం చేసుకొని మా పార్టీ పేరు నుంచి భయపడుతున్నారు అంటూ కవిత రెస్పాండ్ అయ్యారు. కానీ ప్రస్తుతం ఈ వార్త వినిపిస్తా ఉంది. ఇంకా పార్టీ వర్గాలు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ, కవిత గానీ, కవిత పార్టీకి సంబంధించినటువంటి ఇంకా మిగతా పిఆర్ టీం గానీ, మిగతా పార్టీ నాయకులు అఫీషియల్ గా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కంప్లైంట్స్ వచ్చిన మాట 100% నిజం. కానీ ఇప్పుడు ఈసీ నోటీస్ ఇచ్చిందా, మీరు గత కొన్ని 2-3 రోజుల్లోనే ప్రత్యామ్నాయ పేర్లు ప్రతిపాదించి మీకు పంపాలి అనేటువంటి, లేకపోతే పార్టీ పేరు రద్దు చేస్తామనేటువంటి, ఇది ఎన్నికల కమిషన్ కానీ ఇటు కవిత సంబంధించినటువంటి టీం కానీ అఫీషియల్ గా రెస్పాన్స్ కాలేదు. కాబట్టి వార్త వైరల్ అవుతా ఉంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కొద్దిసేపట్లోనే అఫీషియల్ గా కవిత అఫీషియల్ గా మీడియా సమావేశం ద్వారా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. దీనిపైన మాట్లాడుతా ఉన్నారు. ఇంకా అఫీషియల్ గా రెస్పాండ్ కాలేదు. అభ్యంతరాల విషయంలో ఇంకా లీగల్ గా ఫైట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ప్రత్యామ్నాయ పేరు పార్టీ ఆరంభించి 3 నెలలు అన్నా కాలేదు, అంతలోనే 3 రకాలుగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర సేన, అంతకంటే ముందు తెలంగాణ జాగృతి పేరు అందరికి తెలిసిందే. జర్నలిస్టులకు ముందు చాలా సందర్భాల్లో చిట్చాట్లో మాట్లాడుతూ, లేకపోతే దాదాపు ఫిక్స్ అయిపోయిన మాట ఇంటర్నల్గా అది తెలంగాణ జాగృతి పేరుతో పార్టీ అనేది. తర్వాత తెలంగాణ రాష్ట్ర సేన అయింది, ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన. ఇప్పుడు మళ్ళీ పార్టీ పేరు మార్చుకోవాలంటే 3 నెలల్లోనే ఎన్ని 30 అభ్యంతరాలు, 30 రకాలుగా ఇబ్బందులు పెట్టడం ఎలా చూడాలి? తన పొలిటికల్గా పెడుతున్న ఇబ్బంది అనుకోవాలా, లేదు టెక్నికల్గా లీగల్గా జరుగుతున్నటువంటి అవాంతరాలు అనుకోవాలా? జనరల్ గా ఇది టెక్నికల్ గా జరుగుతున్నటువంటి అవాంతరమే. అంటే మొదట్లో జాగృతి, తెలంగాణ ప్రజా జాగృతి పేరిట ముందుకు వస్తుంది అనేటువంటి ప్రచారమే ఎక్కువ జరిగింది. దానికి సంబంధించి పార్టీ నాయకులంతా కూడా అఫీషియల్ గా అదే పేరు అనుకున్నారు. దాదాపు వాళ్ళతో సిగ్నేచర్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ సందర్భంలో వాళ్ళంతా కూడా వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఆ పార్టీకి సంబంధించి దాదాపు అదే పేరు ఉంటుంది అనేటువంటిది కూడా పార్టీ కన్ఫర్మేషన్ చేసుకుంది. కానీ అనుగుణంగా ఈ పేరు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో లీగల్ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. గతంలో ఇప్పుడు తెలంగాణ రాజ్య సమితి అని, తెలంగాణ రక్షణ సమితి అనేటువంటి డెమోక్రటిక్ అనే పార్టీలు కానీ ఇవన్నీ కూడా అభ్యంతరాలు తెలుపుతూ లేఖ రాయడం. దాంతోపాటు ఆల్రెడీ బీఆర్ఎస్ మేము ఆల్రెడీ పార్టీ పేరు మార్చుకొని 10 సంవత్సరాలు కాలేదు, 10 years వరకు రిజర్వ్ లో ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఒక అభ్యంతరాన్ని బీఆర్ఎస్ తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడి నుంచే కాకుండా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అక్కడి నుంచి కూడా కొంతమంది అభ్యంతరాలు తెలిపినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా కవిత, టిఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన సంబంధించినటువంటి పార్టీ పైన 700కు పైగా అభ్యంతరాలు తెలుపుతా ఉన్నారు. అభ్యంతరాల విషయంలో మరి ఎట్లాంటి నిర్ణయం ఉంటుంది అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతా ఉంది. కాకపోతే ఎన్నికల కమిషన్ అఫీషియల్ గా ఆమెకు ఇచ్చినటువంటి లేఖ బయటకు వస్తే తప్ప, నిజంగానే లేఖ ఇచ్చిందా, ఒకవేళ ఇచ్చా లేఖ బయటకు వస్తే తప్ప విషయాలు తెలియదు. లేదంటే కవిత ఈ రోజు మీడియాను ఉద్దేశించి కానీ ఆమె ఏదో రూపంలో ప్రకటన రూపంలో కానీ తెలిపేంత వరకు ఒక క్లారిటీ వచ్చేలా సిచ్యువేషన్ అయితే